నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన ఓటింగ్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా 41 ఓట్లు, బీఆర్ఎస్ కు 5 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా మిగిలిన సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో మొత్తం 48 కౌన్సిలర్లున్నారు. వారిలో బీఆర్ఎస్ 20 మంది సభ్యులుండగా కాంగ్రెస్ 20, బీజేపీ 6, ఎంఐఎం 1, స్వతంత్రులు 1 చొప్పున కౌన్సిలర్లున్నారు. అయితే శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల తర్వాత మరో 6గురితో పాటు స్వతంత్రులు కలిపి మొత్తం 7గురు కాంగ్రెస్ లో చేరారు. దాంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 34కు చేరింది. వీరంతా కలిసి చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో కాంగ్రెస్ కు 41 ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే బీఆర్ఎస్ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు పదవి ఖండం ఏర్పడనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా, స్పందన, ఏదైతే నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ పై ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టగా కాంగ్రెస్ అనుకూలంగా కూడా ఈ రోజు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని చెప్పవచ్చు. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి నల్గొండ మున్సిపాలిటీలో 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 21 మంది కౌన్సిలర్లు గెలవగా కాంగ్రెస్ పార్టీ 19, బీజేపీ పార్టీ 6, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 గెలుపొందడం జరిగింది. అయితే అప్పుడున్న ఎక్సాఫిషియల్ ఓట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తో కలిపి అప్పట్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి కౌన్సిలర్ గా గెలిచినటువంటి మన్నడి సైదిరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత 6 నెలల పాటు సవ్యంగా సాగినప్పటికీ 6 నెలల నుంచి మొదలైనటువంటి ఏదైతే అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల మధ్య ఉన్నటువంటి వర్గపోరు, అలాగే చైర్మన్, ఎమ్మెల్యే, మిగతా కౌన్సిలర్ల మధ్య ఉన్న వర్గపోరు తోటి గతంలోనే ఈ ఏదైతే మన్నడి సైదిరెడ్డి చైర్మన్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిద్ధం కావడం, క్యాంపుకు వెళ్లడం, అప్పుడు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రులు నచ్చజెప్పడంతో అప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండానే ఆగిపోవడం జరిగింది. అయితే ఈ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చైర్మన్ మన్నడి సైదిరెడ్డి వీరిద్దరూ కూడా కౌన్సిలర్లను సరైన రీతిలో వారితోటి ఉండకపోవడం, వారిని నిధుల కేటాయింపు కౌన్సిలర్ల వార్డులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర పథకాలకు సంబంధించి కానీ నిధులు కేటాయించకపోవడంతో అప్పటి నుంచి కూడా వారి పట్ల కూడా వారు ఏదైతే కౌన్సిలర్లు వారిపైన వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రావడం జరిగింది. దీనిపైన పలుమార్లు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కూడా మన్నడి సైదిరెడ్డి చైర్మన్ పై ఎన్నిసార్లు ఎమ్మెల్యేకి చెప్పినా కూడా తీరు మారకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎడముఖం పడముఖం కానీ పార్టీలో కొనసాగడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 8 మంది ఒకేసారి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడంతో దాదాపుగా 6గురు మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 6 కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇండిపెండెంట్ గా గతంలో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో గతంలో చేరినప్పటికీ మళ్ళీ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎంఐఎం అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి దాదాపుగా 35 మంది కౌన్సిలర్లతోటి 2 రోజుల క్రితం క్యాంపుకు వెళ్లడం జరిగింది. ఆ 35 మంది నేరుగా నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశంలో నిర్వహించేటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. మొత్తం 48 మంది ఉన్నటువంటి ఈ కౌన్సిల్లో 41 మంది అవిశ్వాసానికి మద్దతుగా చేతులేపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాసానికి మద్దతుగా తెలపడం 41 మంది మద్దతు తెలపడం జరిగింది. 5గురు మాత్రమే ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
చైర్మన్ కు 5 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. ఒక కౌన్సిలర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో గెలుపొందినప్పటికీ అతను కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది, బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అతను మాత్రం తటస్థంగా ఉండడం జరిగింది. మరో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ మాత్రం ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశానికి మాత్రం గైరాజరు కావడం జరిగింది. మొత్తం 48 మంది కౌన్సిలర్లతో పాటు 2 ఎక్స్ట్రా అఫీషియల్ ఓట్లు సంబంధించి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వీరిద్దరు కూడా గైరాజరయ్యారు. మొత్తం 50 ఇద్దరు ఎక్స్ట్రా అఫీషియల్ ఓట్లతోటి కలుపుకొని 50 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ మున్సిపల్ కౌన్సిల్ కు సంబంధించి ఈ రోజు మాత్రం 47 మంది హాజరు కావడం జరిగింది. అందులో 41 మంది కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 41 మంది తమ మద్దతు తెలపడం జరిగింది. కేవలం 5 బీఆర్ఎస్ కౌన్సిలర్ మాత్రమే అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఒక కౌన్సిలర్ మాత్రం తటస్థంగా ఉన్నారు. దీంతో ఈ రోజు అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని చెప్పవచ్చు. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లుగా ఖాయమైపోయినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, చైర్మన్ పదవి పోవడంతో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి బుర్రి ఏదైతే అబ్బగోని రమేష్ గౌడ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది, ఆయన వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనను మాత్రం ఈ రోజు అవిశ్వాస తీర్మానంలో ఆయన చైర్మన్ పదవి పోవడంతో వైస్ చైర్మన్ గా మళ్ళీ చైర్మన్ ఎన్నిక వరకు కూడా ఆయననే కొనసాగించే విధంగా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయనకు బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే గత వారం రోజులుగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రాజకీయ రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించే విధంగా కూడా ఆయన పావులు కదిపినట్టుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి కౌన్సిలర్లు కూడా ఆయన సమక్షంలో పార్టీలో చేరడం, ఇటు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో ఈ నల్గొండ మున్సిపల్ చైర్మన్ పదవి మాత్రం కాంగ్రెస్ పార్టీకే దక్కినట్టుగా తెలుస్తుంది. జానియా, అంటే తాజాగా జరిగిన పరిణామాలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పంత నెగ్గించుకున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో 48 కౌన్సిలర్లు ఉన్నటువంటి నల్గొండ మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లు అంటే దాదాపుగా 24 మందికి పైగా 24 మంది ఖచ్చితంగా కౌన్సిలర్లు ఉంటేనే వారికి చైర్మన్ పదవి దక్కుతుంది. అయితే కేవలం 21 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో గెలవడం జరిగింది. 19 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అయితే ఎక్స్ట్రా అఫీషియల్ ఓట్లు వారికి ఉన్న అధికారంతో వాళ్ళు కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎక్స్ట్రా అఫీషియల్ ఓట్లను ఇటు పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, అటు శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే మరో 2 ఎమ్మెల్సీలను కూడా ఈ నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కించేందుకు గతంలో వీరు ఎక్సాఫీషియో ఓట్లుగా 5 ఎక్సాఫీషియో ఓట్లను నమోదు చేసుకోవడంతో వారికి చైర్మన్ పదవి దక్కడం జరిగింది. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ల పదవులను దక్కించుకెళ్లేందుకు ఏదైతే వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరిచారని చెప్పి గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించిన పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ల చైర్మన్ పదవి దక్కేది కూడా వారు ఎక్సాఫీషియో ఓట్లను వినియోగించి కొన్ని చోట్ల గెలుపొందారని చెప్పి తీవ్ర స్థాయిలో మందపడ్డ పరిస్థితి. ఇటు నల్గొండ విషయానికి వస్తే ఇటు ఏదైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో కనీసం కౌన్సిలర్లకు ఇచ్చే మర్యాద ఇవ్వడం లేదని చెప్పి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కూడా ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన ఎట్టి పరిస్థితుల్లో గతంలో 2019లో ఓడిపోయినప్పటికీ 2023 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం
భారీ మెజార్టీ తోటి గెలుపొందడంతో తన అనుచరులకు ఖచ్చితంగా అన్ని రంగాలకు సంబంధించి ఉన్నటువంటి పదవుల్లో ఖచ్చితంగా తన అనుచరులని పెట్టాలనేది మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంతం. ఆ నేపథ్యంలోనే ఆ విధంగా చేసేందుకే తన ప్రధాన అనుచరుడు అయినటువంటి గుడి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి గుడి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా చేసేందుకు పావులు కలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకేసారి 8 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకోవడం, అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో 7గురిని టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తోటి ఆయన ఈ మున్సిపల్ పీఠం దక్కించుకునే విధంగా పావులు కదిపారనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కానీ ఆయన హెల్త్ పరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోయారు. కానీ తమకే బలం ఉన్నదని చెప్పి ఈ అవిశ్వాసం నెగ్గుతుందనే విశ్వాసంతో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి మరొక వైపు నల్గొండ జడ్పీ చేరారు. మరొక వైపు నల్గొండ జడ్పీ చేర్చారనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఈ అవిశ్వాసం ఈ రోజు సమావేశంలో పూర్తిగా కాంగ్రెస్ వైపు రావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం పూర్తి ధీమాతో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఈ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి నివేదికను మున్సిపల్ రాష్ట్ర కమిషనర్ కి నివేదిక కలెక్టర్ పంపించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి గెజెట్ విడుదలైన తర్వాత మళ్ళీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్ సమావేశంలో ఈ నూతన చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. అయితే ఇప్పటికే గుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి గుర్రి శ్రీనివాస్ రెడ్డికి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు. ఈయనకే చైర్మన్ పదవి వస్తుందనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగిలిన కౌన్సిలర్లు కూడా ఆయనకు అభినందనలు తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్మన్ పదవి దక్కుతుందనేది ధీమాలో ఉన్నది. అయితే మరోవైపు ఈ రోజు అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అవిశ్వాసంలో పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేయడం తోటి వారికి పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేయడం జరిగింది. ఆ విప్ కూడా జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరిగింది. అయితే ఈ విప్ కు సంబంధించి కౌన్సిలర్లకు కూడా ఆ విప్ జారీ చేసిన నోటీసులను అందించాల్సి ఉంటుంది. అందించిన తర్వాత వారి నుంచి వచ్చేటువంటి రిప్లై తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు విప్ జారీ చేసినప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం తోటి తాము వారి ఎన్నిక రద్దవుతుందనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చెప్తున్న పరిస్థితి. కానీ తమకు ఎలాంటి నోటీసులు విప్పుకు సంబంధించి ఎలాంటి నోటీసులు అందలేదని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇటు విప్పు విషయం పైన కూడా విప్పు విషయమై అటు చైర్మన్ ఎన్నికపై మాత్రం కొంతమేర ఉత్కంఠ వాతావరణం ఉందని మాత్రం చెప్పవచ్చు. మీ ఫోటోలు ఏమన్నా చెప్తే అప్పుడు